తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. లేడీ డాన్ అరుణను చంపేసుకోండి శ్రీకాంత్ సంచలన ఆడియో. ఇక ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు ఈ రకంగా మాట్లాడుకోవాల్సి వచ్చింది అనేదంతా కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఈ లేడీ డాన్ అరుణ అలాగే శ్రీకాంత్ వీరి వెనకాల ఎవరు ఉండి ఉంటారు అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల కొంతకాలం క్రిందట ఒక సంచలనంగా మారింది అరుణ అనే మహిళ. సో ఆవిడని అరెస్ట్ చేసేటప్పుడు డిక్కీలో నుంచి ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఓ విధంగా చెప్పాలి అంటే నేను కాబోయే హోమ్ మినిస్టర్ అని ఇట్లాంటివి కూడా చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి. సరే, ఈవిడ శ్రీకాంత్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, దానికి సంబంధించిన విజువల్స్ అవన్నీ కూడా చూశారు కదా. సో దాని తర్వాత ఇప్పుడు ఒక సంచలనమైన ఆడియో. ఆ ఆడియో ఏంటో వినిపించే ముందుగా ఇక్కడ ఎవరెవరి మధ్య ఈ కాన్వర్జేషన్ జరిగింది అంటే శ్రీకాంత్ అండ్ జగదీష్. ఈ జగదీష్ ఎవరు అనేది కూడా మీకు ఒకసారి ఒక చిన్న బయట ప్లే చేస్తాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇతను జగదీష్, ఇదిగో ఇతను ఆ జగదీష్ అనే వ్యక్తి. సో ఏదైతే హోటల్లో వాళ్ళ మధ్య డిస్కషన్లో వచ్చిందో, అప్పుడు కోటరెడ్డి శ్రీధరెడ్డి గారిని వేసేయాలి అని చెప్పేసి డబ్బు అని వచ్చిందో, అది పెద్ద సంచలనం కదా. సో దానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ జగదీష్, అంటే శ్రీకాంత్కి అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరుడు. సో వీళ్ళందరి మధ్య అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఈ విజువల్లో అతను చూపించిన తర్వాత దెన్ ఇక్కడ ఈ కాన్వర్జేషన్లో ఏం జరిగింది ఏమిటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే, ఇదిగోండి శ్రీకాంత్ గుర్తున్నాడు కదా ఇతని క్యారెక్టర్ మీకు. ఏంటి అంటే పేరోల్ పైన విడుదలయ్యి అది పెద్ద సంచలనంగా మారి మీడియాలో కథనాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసరికి చివరికి అతని పేరోల్ క్యాన్సిల్ అయింది. సో ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక హత్య కేసులో మరి యావజ్జీవ శిక్ష పడి జైల్లో ఉన్న వ్యక్తికి పేరోల్ ఎలా ఇస్తారని చెప్పేసి అప్పట్లో చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే పేరోల్ క్యాన్సిల్, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఇక్కడ ఈ ఫోన్ కాన్వర్జేషన్ బయటపడింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఆ ఆడియోలో మనం విందాం. ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. నీ బతుక్కి చంపడం, కావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడు. సంపాదన రాజాకి చెప్పిందా? ఉంటది ఆయన ఒక 10 వద్ద నువ్వు 10 వద్ద చెప్పేస్తుంది రాజా. అంటే ఇప్పుడు అరుణకేం అనలేదంటావునా? ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేమన్నా నిన్ను 100 అన్నారు కదా, నీకేం చేయాలంటే చేసుకో. ఆ నేను చెప్పలేదు, మీరే చంపేసేయండి. ఏం చేస్తారో చేసుకోండి. విన్నారు కదా, ఈ జగదీష్ అనే వ్యక్తి శ్రీకాంత్ కాల్ చేసి ఏం చెప్తున్నారు, అన్నా అరుణ ఇట్లా నన్ను చంపేయాలని చూస్తుంది అని చెప్పేసి ఈయన చెప్పటం, ఒరే ఇంకెప్పుడు ఈ చంపటాలు ఇదేనా అని చెప్పేసి ఆయన మాట్లాడటం. ఇంకా చివరికి మరి ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇరిటేట్ అయిపోయి మీరు అరుణ చంపేస్తే చంపేసుకోండి అని చెప్పేసి ఆయన జగదీష్తో అంటాం. అలా కాదన్నా అని చెప్పేసి అంటే అరుణ మరి నన్ను చంపేస్తానంటుంది కదా అని ఆవేదనతో జగదీషు. సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈయన పేరోల్ క్యాన్సిల్ అయ్యి మరలా జైల్లో ఉన్నాడు. మరి ఆ జైల్లో ఉన్న వ్యక్తికి ఫోన్ ఎవరిచ్చారు? ఫోన్ ఇస్తే ఆ ఫోన్ కాన్వర్జేషనే కదా ఇది అన్నా ఇది జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పటం, చంపితే చంపేసుకోండి అని చెప్పేసి ఆమె ఈయన ఎందుకు చంపుతానంటుందో, మరి ఈయనకు ఫోన్ చేసి మరి అప్రూవల్ తీసుకోవాలిగా, ఏది మరి ఇట్లా అంటుంది అన్న ఏం చేయమంటావు అన్నట్టు ఈయన, దానికేమో ఇక ఆయన మరి ఇరిటేట్ అయ్యాడో విరక్తి చెందాడో ఏమో రా ఇక అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. మీకు మరలా ఇంకోసారి వినిపిస్తాను.
చెప్పాలండి మన కబడ్డీ పడలేదు. ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. నీ బతుక్కి చంపడం తాగడం కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అలవాట్లే. ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికి అందరికి పంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవు. చంపాలడుతున్నా రాజాకి చెప్పిందా? ఉంటుంది ఆయన పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజు. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటున్నా? ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేమన్నా నువ్వు 100 అన్నారు కదా, నీకేం చేయాలంటే చేసుకో. ఆ దేవుడికి నేను చెప్పలేదు, మీరే చంపేసేయండి. ఏం చేస్తారో చేసుకోండి. అది పరిస్థితి. నేనేమన్నా సో అరుణాకను చంపేస్తుందన్నా అని చెప్పి సాయం చెప్పటం, ఇది పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. మరి వీళ్ళేమో రౌడీ షీటర్లు, ఆ రౌడీ షీటర్ను కూడా ఆమె చంపేస్తానంటుంది. అంటే దీన్ని బట్టి ఆవిడ ఎంత శక్తిమంతురాలో అర్థం చేసుకోండి. మరి ఆ శక్తి వెనకాల ఎవరున్నారని అనుకోవాలి. సో మరి వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తాము అని చెప్పేసి ఆమె ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వటం, తీరా కట్ చేసి వాళ్ళు టికెట్ ఇప్పేసరికి తను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయటం. మరి దీనిని బట్టి అసలు ఎట్లాంటి శక్తులు మన సమాజంలో ఉన్నాయి, రాజకీయాలు ఇటుపక్కకు వెళ్ళిపోతున్నాయి. మరి ఆ నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో ఈ రకంగా అరాచకాలు, విధ్వంసాలు, దాడులు, చంపేసుకోవడాలు, చంపేయడాలు, ఇక నీ జీవితం అంతా ఇదే, నీ బతుకంతా ఇదే అని చెప్పేసి శ్రీకాంత్ జగదీష్తో అన్నాడు. జగదీష్ ఎవరి దగ్గర ఉంటాడు? ఈయన దగ్గరే ఉంటాడు. మరి ఆయన జీవితం అంతా అదే అంటే దానికి మరి ఎవరు అనుచరుడుగా ఉన్నప్పుడు ఈయన బాధపడుతున్నాడని మళ్ళీ శ్రీకాంత్ అనుచరుడు. అంటే ఇక వీళ్ళ మొత్తం బ్యాచ్ అంతా కూడా ఇదే పరిస్థితి అని అనుకోవాలి. సో ఒకటి గమనించండి, ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ అంశాలన్నీ తెరపైకి వచ్చినాయి. ఒకవేళ అదే ప్రభుత్వం మారకుండా ఉన్నట్లయితే ఇవన్నీ బయటకు వచ్చాయి కాదు. సో ఈ సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా సమాజంలో ఈ రకంగా ఉండి అన్రెస్ట్ క్రియేట్ చేయరని అనుకోవాలా మనం? ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిన దానికి కాను ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అసలు అప్పుడు జరిగిన విధ్వంసాలు ఏంటి, ఎవరెవరి చరిత్ర ఏంటి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక మహిళ ఈ విధంగా తయారయ్యారు, ఈ రకంగా చేస్తున్నారు. పైగా వీళ్ళంట రాబోయే ఎన్నికల్లో మరి ప్రభుత్వం మారిపోగానే మన హోమ్ మినిస్టర్ అయిపోతాం. ఎవరికాళ్ళు హోమ్ మినిస్టర్లో వైసీపీలో ఏమాత్రం కొంచెం ఆ కేసులున్నా కాంట్రవర్సీలు ఉన్నా ఇమీడియట్గా మనం ఇక హోమ్ మినిస్టరే. అప్పుడు ఆవిడ కూడా అన్నారు కదా, నందిగం సురేష్ గారు సతీమణి బేబీ ఆవిడ కూడా ఎవరో సిఐ గారు అన్నారంట, రెండు హోమ్ మినిస్టర్ గారు, కాబోయే హోమ్ మినిస్టర్ గారు మీరే అని చెప్పేసి అన్నారని ఆవిడ చెప్పడం, మళ్ళీ ఆవిడ కూడా సిఐని పట్టుకుని వాడు వీడు అని చెప్పేసి అంటాం. ఇట్లా ఉంది. చివరికి పోలీసులు వాళ్ళు డిగ్రీలు చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఈవెంట్లో కష్టపడి ఆ ఈవెంట్లో కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత అంత ఉద్యోగాలు సంపాదిస్తే చివరికి వీళ్ళ స్థాయి ఏంటో వీళ్ళేంటో మర్చిపోయి వీళ్ళు కనీసం అర్హత ఉంటుందా, వాడు వీడు అని చెప్పేసి పోలీసు అధికారులను అంటున్నారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి పరిస్థితులు ఏ రకంగా మారిపోయాయి అనేది, సమాజం ఎట్లా ఉంది అని చెప్పేసి. సో మహిళలు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, చివరికి జైల్లో ఉండగా కూడా ఈ ప్రకారంగా వాళ్ళకి మొబైల్ అవైలబిలిటీ ఉంటుంది అని అంటే జైల్లోని అధికారులు ఎవరో సహకరిస్తున్నట్లు కదా. కాబట్టి ప్రభుత్వం కొంచెంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పాల్పడే ఈ వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? సో జైల్లో ఉన్నా కానీ వాళ్ళ కార్యకలాపాలు బ్రహ్మాండంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫోన్ వరకే ఉందా, ఇంకా దేని వరకు ఉంది, లేదా ఈ ఫోన్ ఏమైనా సరే వాళ్ళని ట్రాప్లో పెడతం కోసం ఏమైనా చేశారా? సో ఇలా అనేక రకాలైన అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరలా హోమ్ మినిస్టర్ గారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూలే తెరపైకి వస్తూ ఉన్నాయి. కాబట్టి వంగలపూడి అనిత గారు దయచేసి ఇట్లాంటివి ఎక్కడా కూడా జరిగే ఆస్కారాలు లేకుండా చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.